నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, నేటి కాలంలో అయితే కుక్కల్ని అంటే పెట్స్ని చాలా మంది పెంచుకుంటున్నారు సార్. ఇంతవరకు ఓన్లీ డాగ్స్నే పెంచుకునేవాళ్ళు, ఇప్పుడు పిల్లుల్ని కూడా ఎక్కువైపోయాయి. ఆ మధ్య అయితే మనం చూస్తూ వస్తున్నాము పాముల్ని కూడా పెంచుకుంటున్నారు సార్. కోబ్రాని వీటిని కూడా పెంచుకుంటున్నారు. అదే సార్, అసలు జనరల్గా అంటే మీరైతే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ చాలా క్లారిటీ ఇస్తూ ఉంటారు. సో అసలు ఇలాగా జంతువుల్ని పెంచుకోవటం, పెట్స్ని పెంచుకోవటం అనేది మంచిదా కాదా, వాస్తుపరంగా కానీ లేకపోతే వాళ్ళకి పర్సనల్ చాట్ బట్టి కానీ అసలు ఇలాంటి యానిమల్స్ని పెంచుకోవచ్చా ఇంట్లో? అవి ఉండటం వల్ల నెగిటివ్నా లేకపోతే పాజిటివ్నా? ఎందుకంటే ఆ మధ్య ఒక్కసారి విన్నాము సార్, అంటే మీనా గారి హస్బెండ్ మామూలుగా పావురం వల్ల వాటి ఎక్కువ ప్లేస్లో ఉండటం వల్ల చనిపోయారు అన్నట్లు అన్నారు. సో అంటే ఇట్లా పెట్స్ని పెంచుకోవటం పావురాల వల్ల కాదు మా, పెట్స్ అని కాదు. ఇప్పుడు ఆయనకి ఎలర్జీ ఉంది. ఓకే. ఇప్పుడు ఆయనకి డిరెక్ట్ కాలే. ఇప్పుడు నువ్వు ఇటు మనం మైదీపట్నం వెళ్తుంటే నీకు ఆరాంగఢ్ అని ఒక ఏరియా వస్తుంది లెఫ్ట్ సైడ్. ఆరాంగఢ్ మనం మైదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కక ముందే లెఫ్ట్ సైడ్ వస్తుంది ఆరాంగఢ్ అని చెప్పి. అక్కడ నేను ఒక ఆయన వాస్తు కన్సల్టెంట్కి నన్ను అక్కడ విజిట్ చేయమని అన్నాను. వెళ్ళాను నేను. మొత్తం పావురాలే. కనీసం నువ్వు 4 daysకి ఒకసారి క్లీన్ చేయకపోతే మొత్తం అదే. మొత్తం ఇట్లా వస్తాయంటే కొన్ని వందల సంఖ్యలలో వస్తాయి అపార్ట్మెంట్లో. మళ్ళీ ఎవడు చచ్చిపోలే. ఆయనకు ఎలర్జీ ఉంది, అది ఆయనకు పడలేదు. అది ఆ టైంలో ఆయనకు బ్రీతింగ్ ఇష్యూస్ సంథింగ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల వాటి యొక్క ఏదైతే వాళ్ళ మలమూత్రాలను చేయటం వల్ల ఆ స్మెల్ వల్ల ఆయన పోయింది తప్ప పావురాలు దేని లేదు. ఇప్పుడు అట్లా అంటే నువ్వు ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రేక్షకులకు కూడా మనము సెలబ్రిటీస్ బిలియనియర్స్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాం అంటే వాళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కాబట్టి రెఫరెన్స్ ఇస్తాం వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో నువ్వు, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన అప్పటి నుంచి చాలా మంది అంటే మా ఫ్లాట్స్ లో కూడా యాక్చువల్ గా అయితే ఇలానే పావురాలు ఎక్కువ వస్తాయి అనమాట. సో అందరూ పావురాలకి ఫీడ్ పెట్టకండి అలర్ట్ చేస్తున్నారు అనమాట. కొంచెం ఎందుకు రిస్క్ పావురాలు తిరిగితే అని చెప్పి అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఆకాష్ అంబానీ మ్యారేజ్ అయింది. ఆకాష్ అంబానీ మ్యారేజ్ వీడియో ఇప్పుడు కూడా నువ్వు తీసి చూసుకో. సెలబ్రిటీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఓకేనా. మళ్ళీ నువ్వు అనంత్ అంబానీ మ్యారేజ్ చూసినట్టయితే డాగ్ని పెట్ని హైలైట్ చేసారు, గోల్డెన్ రిట్రీవర్. నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, వీడియోస్ ఉన్నాయి ఇప్పటికే. పెట్ని హైలైట్ చేసారు. ఎందుకు? ఈయనకి లంగ్స్ ఇష్యూస్ ఉన్నాయి ఈయనకి. సో భైరవుడు ఎవరు? లంగ్స్ కి క్యూర్ ఇచ్చేటోడు. అందుకని ఈయన ఎక్కువ సేవ చేయటం. అలాగే ఈయనకి లంగ్స్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, మళ్ళీ రేపటి నాడు పిల్లలు కావాలి, బిజినెస్ చూసుకోవాలి. మళ్ళీ ఈయన మ్యారేజ్ అయినాకనే జామ్నగర్లో దగ్గర 300 ఎకరాలలో జూ పెట్టారు. ఎందుకు వీళ్ళు జూ పెట్టే అవసరం ఎందుకు ఒకసారి ఆలోచించు. మళ్ళీ ఆ జూలో ఏనుగులకి స్పెషల్ కేర్. వాళ్ళ కోసం కిచిడి, ఒక మనిషికి పెట్టినట్టు కిచిడి, వాటర్ మిలన్ జ్యూసు, మ్యాంగో జ్యూసెస్, ఫ్రూట్స్ డైలీ నీకు లేదు అన్న యావరేజ్ నాకు తెలిసి ఒక 1 crore దాకా ఖర్చు ఉండొచ్చు. అన్ని యానిమల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఈయన ఎప్పుడు చూసినా సరే కానీ వెజిటేరియన్స్ వాళ్ళకి ఫీడ్ చేస్తుందే చూపిస్తారు. ఎప్పుడన్నా లాయన్ ఫీడ్ చేస్తున్నప్పుడు చూసినావా? ఎందుకు సార్, ఎందుకు కారణం ఏంటి పెట్ యానిమల్స్ కి? పెట్ యానిమల్స్ ఇప్పుడు రాహు ఏంటిది? పెద్ద ఏనుగు, పెద్ద డోరు. అది వృషభ రాశిలో ఉన్న రాహు ఫలితాన్ని ఇచ్చేది ఆ వస్తువులు అన్నమాట. పెద్దది, ఇమాజిన్ పెద్దది. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రీవియస్లో నేను ఒకటి చెప్పాను నీకు, రోల్స్ రాయిస్ ఎప్పుడు టీవీలో యాడ్ అయ్యాడు. రోల్స్ రాయిస్ వాడు ఎప్పుడు టీవీలో యాడ్ అయ్యాడు. ఆడ యాడ్ ఇస్తాడు ఇక్కడ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో. అది కూడా ఎట్లా ఇస్తాడు? 20 కోట్ల ప్లేను, 5 కోట్ల కారు. 20 కోట్ల ప్లేనా? 5 కోట్లు ఓకే, 5 కోట్లు ఓకే, రైట్ తీసేసుకో. అట్లా చూడు, నీ మైండ్ సెట్ గేమ్ ఆడుకుంటున్నాడు. అలాగే పెట్స్లలో కూడా నువ్వు అసలు పెంచుకోవచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నీకు 10th కేతు ఉన్నాడు. ఇప్పుడు ఈ రాశుల్లో పెంచుకోవచ్చా అని చెప్పమా, నేను చెప్తా. మళ్ళీ అది పెంచుకున్న తర్వాత కలిసి వస్తుందా లేదా? మళ్ళీ చాలామంది ఇప్పుడు చూడుమా, దరిద్రం ఏంటంటే మంచిగా ఉన్న రోజులు దాన్ని ముద్దాడి దాంతో సెల్ఫీలు దిగి స్టేటస్లు పెట్టి దానికి కొంచెం ఏదో స్కిన్ ఇష్యూస్ వచ్చినాయి, తీసుకుపోయి రోడ్డు మీద వదిలేస్తాం. నా దగ్గర టైం లేదు, నేను చూడలేను. మళ్ళీ ఏం చేయడానికి తీసుకున్నారు నువ్వు? పాప అన్ని రోజులు పిల్లగాని పెంచుకున్నట్టు పెంచుకొని
కుక్కనే కదా అని చెప్పి తీసుకొని వదిలేస్తే దాని ఎంత మనసు చచ్చిపోతుంది. చంపే ఇంజెక్షన్ ఇచ్చేసి. ఇప్పుడు నేను కూడా అంతే, నా పాప నా దగ్గర ఉన్న పప్పి 8 years బతికింది. 8 years తర్వాత క్యాన్సర్ గడ్డ అయ్యి వీటిలో దాదాపు ట్రై చేసిన నేను 2 lakhs దాకా ఖర్చు పెట్టాను. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఆమె వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది. సో నా పిల్లలు ఎట్లనో ఆమంటారు ట్రై చేసిన, మ్యాక్సిమం ట్రై చేసిన, ఒక 2 lakhs దాకా పెట్టా. అందరు అన్నారు కుక్క అంటే కుక్క అనవద్దు, షెన్ను ఆమె పేరు, నా బిడ్డ ఎంతనో అంత. నేను ఎక్కడికి వెళ్ళినా అందరు ఆ పేరు అర్చన చేయిస్తే అందరు పేర్లు చెప్పేది, ఈమెది కూడా షణ్ముఖి అని చెప్పేది, మా పాపనే అని చెప్పేది. అంత ప్రేమ చూసుకున్న లాస్ట్ మినిట్లో కాలే. అది ఆల్రెడీ ఈపులో గడ్డ వలిగి బాగా సఫర్ అయిపోయింది, మొత్తం గోర్లు ఊడిపోయినాయి, క్యాన్సర్ అయ్యి ఇక లాస్ట్ మినిట్లో ఇంజెక్షన్ ఇప్పించాల్సి వచ్చింది. ఇక మొత్తం ఇంజెక్షన్ ఇప్పి మళ్ళీ మనం ఒక వ్యక్తికి ఎట్లా కార్యక్రమం చేస్తామో అట్లనే చేసేస్తాం. కాబట్టి తెలుసుకో, వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే నీకు అది ఒక అవకాశం. వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి ఏదైనా గజ్జిలాగా వచ్చింది, ట్రీట్ చేయబోయి అది నీకు అదృష్టం. ఎందుకంటే నువ్వు భైరవుడికి సేవ చేస్తే ఆ ఆశీర్వాదం నీ పిల్లలకి వెళ్తుంది కదా. నీ పిల్లల హెల్త్ బాగుంటుంది, నీ పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది, నీకు టైం టు టైం నువ్వు పనులలో సక్సెస్ ఉంటుంది. నీకు ఒక పెట్ని చూడమా, డాగు ఏదైనా కానీ, గోల్డెన్ రిట్రీవరా, జర్మన్ షెపర్డా, ఏదైనా కానీ, నువ్వు ఎంత టెన్షన్లో ఉండో వెళ్ళి ఒక్కసారి దాన్ని హగ్ చేసుకో, మొత్తం ఎంత టెన్షన్ రిలాక్స్ అయిపోతుంది అంటే. అయితే వాళ్ళకి సేవ చేయాలి. అందుకనే ఫస్ట్ నీ జాతకంలో ఫర్ ఎగ్జాంపుల్ 10th ఉంటే నువ్వు డాగ్ని పెంచుకో, నో ఇష్యూ. 10th ఉండి సాట్రోన్ కానీ బాగున్నాడు అనుకోమా, 10th కేతు ఉన్నాడు, శని స్ట్రాంగ్ ఉన్నాడు, అగ్రెసివ్ పెంచుకోవచ్చు. రాట్వైలర్, డాబర్మ్యాన్, పిట్బుల్. కొన్ని కంట్రీస్లలో పిట్బుల్ బ్యాన్ అనమాట, చాలా అగ్రెసివ్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ పెంచకపోతే రా మీట్ పెడుతుంటారు చాలా మంది. రా మీట్ పెట్టొద్దు, రా మీట్ పెడితే అగ్రెసివ్ తయారవుతాయి. ఇప్పుడు నేను పెడితే బాయిల్డ్ ఎగ్స్ కానీ, బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ లివర్. సార్ అంటే ఎవరు పెంచుకోవచ్చు, ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి 10th ఇప్పుడు కేతు ఉన్నాడు. ఇప్పుడు 10th కేతు ఉన్నాడు, 10th కేతు ఉండి 5th కానీ రాహు ఉన్నాడా, పిల్లిని పెంచుకో. ఓకే, ఏది పెంచుకోవాలో కూడా తెలుస్తుంది. దానివల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, కర్కాటక రాశి, తులారాశి ఉంది, కుంభరాశి ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్యారెట్స్ని కానీ, పావురాలు కానీ, ప్యారెట్స్ కానీ వీటిని పెంచుకోవచ్చు, బర్డ్స్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ప్యారెట్స్ తోటి నువ్వు ఇట్లా జరుగుతుంది అంటే మన ముస్లిం సోదరులు ఎంతమంది పెంచుకుంటారు? వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదా, కుప్పలు ఉంటాయి పావురాలు. అది వాళ్ళకున్న ఇన్ఫెక్షన్ ఒక్కళ్ళకి జరిగింది కదా అని చెప్పి మొత్తాన్ని బ్యాన్ చేయటం కరెక్ట్ కాదు. ఏదో ఒక వ్యక్తికి ఇప్పుడు పప్పీస్ వల్ల కూడా ఒక పంజాబ్లో నేను ఒక కేసు చూసా, పిట్బుల్, ఆయన జిమ్ ట్రైనర్ అబ్బాయి. ఈ పిట్బుల్ని బాగా ప్రేమగా పెంచుకుండు, కానీ రా మెటీరియల్ తినిపించడం అలవాటు చేసిండు. అంటే వితౌట్ బాయిల్డ్ చికెన్ లెగ్ పీసెస్, కాళ్ళు ఇది తినిపించడం. మరి దానికి ఏమైందేమో తెలియదు. లేదనుకుంటే వాళ్ళ మమ్మీ యొక్క జాతకంలో దశాంతర దశనేమో తెలియదు, ఏడికాడికి చింపేసింది. ఆమె మొత్తం ఏడికాడి చింపి తిన్నది, కొంచెం పాటు తినేసింది మొత్తం. అసలు ఎట్లా అంటే ఇల్లు ఆడ వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాడు, మొత్తం బ్లడ్ ఇల్లు మొత్తం. అది మొత్తం ఇక నేబర్స్ ఆమె అరుస్తుంటే చూసి ఒక ఆయన డేర్ చేసి ఎలగొట్టి బాల్కనీలో లాక్ చేసిండు. ఇక మళ్ళీ ఈయన రాగానే ఏమంటలేదు, సైలెంట్ అయిపోయింది. ఇక వాళ్ళు కోపం ఎట్లా ఉందంటే వాళ్ళందరికీ సంపేరు అంటారు, కానీ వీడికి ఎంత ప్రేమ ఉంటుంది, అమ్మ అంటే ప్రేమ, దీన్ని అంత ప్రేమ పెంచుకుంటూ ఇది వచ్చినాకనే వాడు జిమ్ పెట్టడం, సంపాదించుకోవటం అంతా. కానీ ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అంటే వాళ్ళ అమ్మకి జరిగిన దశాంతర దశ, ఆమెకు సెట్ కాదు డాగు. ఓకే, అది కూడా చూసుకోవాలి మన ఇంట్లో అందరికి చూసుకోవాలి. నలుగురు ఉన్నామంటే నలుగురికి ఏది సూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు గతంలో చెప్పారు మీ పాపకి ఏదైనా వస్తే అలాగే వెళ్ళిపోతుంది, ఒకసారి ఇయర్ పెయిన్ వస్తే కూడా అదే డాక్టర్ వెళ్ళిపోయింది, కనెక్ట్ అయిపోయింది అని. అంటే ఏంటి సార్, మనకి నెగిటివ్ జరగబోతుంది అన్నప్పుడు ముందు యానిమల్స్ వాటికి తెలిసిపోతుంది, పెట్స్ కి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, వాళ్ళు కరెక్ట్ సెన్స్ చేసేస్తారు డెలివరీ ఎప్పుడు అవుతుంది వచ్చి వాళ్ళు దువ్వటం అరవటం చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ప్రెగ్నెంట్ ఉంది, ఆ అమ్మాయికి 10 days తర్వాత డెలివరీ ఉందని చెప్పారు. కానీ ఇమీడియట్లీ నొప్పులు వస్తున్నాయి అంటే ఒక 3-4 hours ముందే వీళ్ళకి తెలిసిపోతుంది. వచ్చి వాళ్ళ
హస్బెండ్ ఉంటాడు కదా, పెట్స్ పిలుస్తుంది, వచ్చి పిలిచి దా అని చెప్పి అట్లా పిలుచుకోవస్తుంది, మమ్మీకి ఇట్లా జరగబోతుంది దా అని చెప్పి అట్లా సెన్స్ అవి త్వరగా సెన్స్ సెన్స్ చేస్తాయి. వాటికి చాలా సెన్స్ పవర్ చాలా ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు అలానే ఏదైనా నెగిటివ్ ఇంట్లో ఈవిల్ పవర్స్ కానీ ఏమైనా వస్తున్నా కూడా కుక్కలు ఎక్కువ అరుస్తాయి అంటారు కదా. చాలా మంది అపోహ ఏంటంటే కుక్క సలైవా ఎడబడితే ఆడ లక్ష్మీదేవి రాదంటాడు. ఎవడు చెప్పిండ్రో బాబు, అనంతంబానికి ఇప్పుడు లేదా, అలాగా వస్తలేదా లక్ష్మి, కుప్పలు కుప్పలు లక్షల కోట్లు వస్తలేదా, అబ్రాడ్లో ఎంతమంది లేరు. వ్లాదిమిర్ పుటిన్ రష్యా ప్రెసిడెంట్ గారు చైనా నుంచి ఒకళ్ళు కుక్క పిల్ల తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ పట్టుకోవటం కూడా ఎట్లా పట్టుకున్నా ఇట్లా పట్టుకుని లేవట్టిండు, లేవట్టి ఇట్లా చూపిస్తుంటే ఆయన పుట్టిన అనుకుంటు ఓ అమ్మ ఆగ్రా ఇదేంది ఇట్లా దగ్గర తీసుకొని మంచిగా పెంచి, ఇప్పుడు ఆయన మొన్న రీసెంట్లీ మళ్ళీ వాళ్ళు వచ్చారనమాట ఆ డెలిగేట్ చైనా నుంచి. వస్తే గుర్తుపట్టేవా నువ్వు ఇచ్చింది ఇంత పెద్దగా అయింది, అది చిన్న ఉన్నది ఇంత పెద్దగా అయింది, పుట్టిన ఎమ్మటే తిరుగుతూ ఉంటుంది ఆయన ఎమ్మటే. కాబట్టి ఇవన్నీ అపోహలు. పిల్లిని గాలి అడ్డం పోతే నీ పనులు కావు, నీ మైండ్ సెట్ అది. నల్ల పిల్లి అంటారు కదా, నీకొకటి రియల్ కదా సార్, పిల్లి ఎదురైతే ఇంట్లో పెంచుకున్నా మైండ్ సెట్ మా. ఇప్పుడు ఒక్కసారి నువ్వు అనుకో, ఎగ్జాంపుల్ అనుకో, బల్లి మీద పడ్డదేమో నీ మన కుడి బుధం మీద పడితే చెప్తారు కదా సార్, బల్లి శాస్త్రం చెప్తారు, ఎక్కడ పడితే ఏమవుతుందో, నెత్తి మీద కాకి కొడితే చచ్చిపోతావు. ఇవన్నీ సూచనలు కాదు. అలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే వాళ్ళు హింట్ ఇస్తున్నారు నీకు, నీకేదో దశాంతర దశ బ్యాడ్ది స్టార్ట్ అయింది, ఇమీడియట్లీ ఏమన్నా కన్సల్ట్ కా అన్నట్టు అవి సూచనలు. అవి నువ్వు పట్టించుకోకపోతే చచ్చిపోతుంది. మరి ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరగబోతుంది అంటే బల్లి మీద పడుతుంది, ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరగబోతుంది అంటే బల్లి కుడి వైపు పడుతుంది. అలాగే నీకు ఏదైనా ఫైనాన్షియల్ లాస్ జరగబోతుంది అంటే ఎడమ వైపు పడుతుంది. వాటికి ముందే ఇంట్యూషన్ వచ్చేస్తుంది. ఇంటి ఇప్పుడు మా ఇంట్లో కూడా విచిత్రం పాపం, అది కూడా నేను పిల్లని చూసినట్టు చూస్తా. అది చిన్న బల్లి పిల్ల ఉండే ఇంట్లో, అది ఎప్పుడు చూసినా కిందనే తిరుగుతూ ఉంటుంది, దాని గోడ మీద ఎక్కటం రాదు. అయ్యో, అదేదో అంతే. ఇప్పుడు నేను ఎన్నోసార్లు అప్పుడప్పుడు నైట్ కూర్చుంటాం కదా, ప్రశాంతం కూర్చొని టీవీ చూస్తుంటా, వీళ్ళు హాల్లో వీళ్ళు అనుకుంటారు, మెల్ల ఫ్రిడ్జ్ కార్డ్ నుంచి వస్తుంది, మెల్ల వస్తుంది బయటికి, చిన్నగా ఉండే అప్పుడు చూసిన, మెల్ల పెరిగింది బాగానే. గోడ మీదకి ఎందుకు ఎక్కలేదురా ఇది అని చెప్పి చూస్తే గోడ మీదకి ఎక్కడికి వస్తలేదు, దానికి మర్చిపోయింది. అది ఆ కిందనే అన్నం మెతుకులు అయ్యేవాడు ఉంటే పురుగులో వీళ్ళు తింటుంది, ఆడనే తిరుగుతూ ఉంటుంది. సో అట్లా నేనేమన్నా దాన్ని ఉండలే, అది కూడా దానికి ఏదో ప్రాప్తి, అది పరమేశ్వరుడు పంపించిండు, మన ఇంట్లో ఉంది అంతే. అందుకనే ఒక పెట్ని పెంచుతున్నావా, ఒక పావురాన్ని పెంచుతున్నావా, ఒక పాముని పెంచుకుంటున్నావా, దేన్నన్నా పెంచుకో. ఇప్పుడు చాలా మంది చూడమా బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. మనం ప్రీవియస్లో ఒక రెమెడీ చెప్పాం, ఇయర్లీ ఒకసారి చిల్కను వదలాలి అని. అవును. అలాగే నీవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, కిడ్స్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ ఉంది నీకు, చిన్నపిల్లలది, బట్టల వ్యాపారమా, టాయ్సా, సంథింగ్ రిలేటెడ్ టు కిడ్స్, ర్యాబిట్ పెంచుకో, మంచిది. ర్యాబిట్ కాకపోతే అవి టాయిలెట్ చేస్తే స్మెల్ కొంచెం డేంజర్ వస్తుంది. సో వాటికి కొంచెం సపరేట్ పెట్టు, బయట కేజ్ పెట్టు. సార్ ఇంకొక విషయము, ఇప్పుడు జనరల్ గా పెట్స్ ని పెంచుకుంటారు, అవి చనిపోతే వీళ్ళకి ఏమైనా దోషాలు అలాంటివి వస్తాయా? దోషం ఏం రాదు, ముక్తి అంతే. అంతే కదా, వీళ్ళ చేతిలో. ఇప్పుడు మా పాప, ఇప్పుడు నా పాప షన్ను అని ఉండే, అంటే పాప అంటే పప్పి, పాపలకని చూసుకునే. ఇప్పుడు ఆమె బతికింది 8.5 years. మళ్ళీ సేమ్ మా ఏరియాలోనే పమీరియన్ ఉంటుంది డాగు, చిన్నది బ్లాక్ కలర్, వాడి పేరు అశోక్ వాడి పేరు. వాడి దగ్గర వాడికి 14 years. చూడు, వాళ్ళ ప్రాప్తి వాళ్ళది, మన ప్రాప్తి మనది. ఇప్పుడు వాళ్ళు ఆ పప్పి ఎట్లా పెరుగుతున్న కొద్దీ మంచిగా ఆయన సంపాదించుకుంటూ చేసిండు, మ్యారేజెస్ అయిపోయింది, అంత అయిపోయింది. కానీ ఇక్కడ మనం కూడా డెవలప్మెంట్ వచ్చింది, వచ్చినాక మంచి నాకు ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, ప్రాపర్టీస్ వచ్చినాయి, బాగుంది. కానీ ఆ ఆయుష్ అనేది అంతవరకే నిర్ణయించిండు పరమేశ్వరుడు. సో మనకు బాధ ఉంటుంది, తప్పదు. ఒక పిల్ల లెక్కనే మన దగ్గర పెరిగి ఇప్పటికుంది నా ఇంట్లో షైనీ. మా చిన్న పాపతో బాగా అటాచ్మెంట్. ఇక మా పెద్ద పాపకైతే వాళ్ళిద్దరికి మంచిగా, మా పెద్ద పాపకైతే ఇక హగ్గోడిస్తా మంచిగా. ఇది ఇంట్లో అసలు ఎవరిని రానియదు, కొంచెం ఫ్రెండ్లీ కాదు, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. ఇంట్లోకి ఎవరిని రానియదు, వీళ్ళని ఎవరిని ముట్టుకోనియదు, ఇంట్లో తప్ప పిల్లల దగ్గరికి ఎవరిని రానియదు. ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా ఎలగొట్టేస్తుంది,
తోసేస్తుంది వాళ్ళని, లేదంటే ఎగబడి ఇట్లా తోసేస్తుంది. ఓకే. అట్లా వాళ్ళు ఫ్రెండ్స్ కూడా రావాలి అంటే భయపడతారు. సో అట్లా మనం పెట్స్ని కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, మనం నాన్ వెజ్ రిలేటెడ్ బిజినెస్ ఉంది, నాన్ వెజ్ నిత్యం కూడా మీరు నాన్ వెజ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు నువ్వేం చేయాలి, 6 monthsకి ఒకసారి పావురాన్ని వదిలేయాలి, కొనాలి, తీసుకొచ్చి వదిలేయాలి. అలాగే ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో, ట్రేడింగ్ కావచ్చు, లేదనుకుంటేనేమో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇట్లాంటిది ఏదన్నా, లేదనుకుంటేనేమో ఐరన్ బిజినెస్, లేదనుకుంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, కాకిని వదలాలి. మళ్ళీ మన దాంట్లో ఏం చెప్తారు, కాకిని ముట్టుకోవద్దు, కాకి దగ్గర రావద్దు, ఏడదొక్కిరా మీరు, శని, కాకి అంటే శని, మళ్ళీ ఐరన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఈ స్టాండ్ ఏంటిది ఐరన్ కదా. ఇప్పుడు మనకి ఈ ఫోన్, ఇప్పుడు ఫోన్ ఇది ఉంది, ఇది లాక్ తీయకపోతే ఇది ఏంటిది, బ్లాక్, శని. మరి నీకు శని లేనిది ఎక్కడున్నావు మనం, నీ జీవితంలో శని తండ్రి లేనిది నీ జీవితమే లేదు. ప్రతిదీ నువ్వు వెళ్ళాలంటే, బయటకు వెళ్ళాలంటే ఆటో, కారు, లేదంటే ట్యాక్సీ, లేదంటే బైక్, ఏంది ఐరన్ కదా, ప్లాస్టిక్ ఏమైనా ఉందని. సో నేను భయపెట్టడం ఇట్లా భయపెట్టిస్తారు, కాకిని ముట్టుకోవద్దు అంటే ఎవడు చెప్పిండ్రా భయ్, ముట్టుకోవచ్చు 100%. ఆ తండ్రిని ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ట్రావెల్స్ బిజినెస్ ఉన్నా 6 monthsకి ఒకసారి ఒక కాకిని కొను, ఏడగుంటావు, చార్మినార్ తిరుగును, చార్మినార్ తిరుగుని వదిలేసి, అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ తండ్రి నీకు ఆ ఫీల్డ్లో నీకు డెవలప్మెంట్ ఇస్తారు. అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఏదో ఒకటి ఇలాగా పెట్స్తో రిలేటెడ్ రెమెడీ ఉంటుంది. అంటే పక్షులలో కూడా ఇప్పుడు నేను అన్నా కదా, ఫైనాన్స్ బిజినెస్, గోల్డ్ బిజినెస్, గోల్డ్ సిల్వర్ ఫైనాన్స్, మనీ రిలేటెడ్ ఏది అంటే రొటేషన్ కావటానికి రామచిలుకను వదలాలి. 6 monthsకో ఇయర్లీ ఒకసారి వదులుతుంటే మంచిది నీకే. అలాగే ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ అనుకో, అబ్రాడ్లో మీ పిల్లలు ఉన్నారు, అక్కడ మంచిగా ఉండాలి, చదువుకోవాలి అన్నప్పుడు నువ్వేంటిది, ఈ గోసేవ చేయి, గోసేవ. ఎందుకంటే అబ్రాడ్ అనేది చంద్రుడు రాహు బాగుంటేనే వాళ్ళు అక్కడ మంచి చదువుకోగలుగుతారు, సెట్ కాగలుగుతారు. శుక్రుడు ఏంటిది, పంపిణీకి కారణం. ఇక్కడ మళ్ళీ అన్ని అపోహలు ఉన్నాయి, శుక్రుడు ఉంటేనే వీడు ఫారెన్ వెళ్తాడు అంటే ఎవడో చెప్పింది కూడా. శుక్రుడు ఉంటే ఆడు ఫ్లైట్ ఎక్కుతాడు, కానీ అక్కడ దిగి జాబ్ చేయాలి, స్టడీగా ఉండాలి, చదువుకోవాలి అంటే నీ చంద్రుడు రాహు ఉంటేనే నువ్వు అక్కడ సెటిల్ అవుతావు. మళ్ళీ ఇన్ కేస్ 8th or 12th వెళ్తాం జాతకరీత్యా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఈ రాశి నక్షత్రముడు అబ్రాడ్లో సెట్ అవుతాడు, ప్రాపర్టీ కొనుక్కుంటాడు అనేవరని చెప్పారు ఎప్పటిదాకా, చెప్పమంట చెప్పలేరు. అది జాతకం చూస్తేనే. అమ్మ నేనంటే కొంతమంది చూస్తా, అమ్మ నీకు యోగం లేదు, మీ హస్బెండ్ చూపి ఒకసారి, ఒకవేళ ఆయనకుంటే ఆయన పేరు మీద ప్రాపర్టీ కొనుక్కో, నీకు అడగాల్సి వస్తుంది. కొంతమందికి చెప్తా, సార్ వీడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది సార్, దీని అమ్మ ఒక్క రూపాయి సంపాదించింది లేదు, ఏదో పేరుకి మావాడు లండన్లో ఉంటున్నాను ఒక మాటనే తప్ప వీడికి వచ్చి ఏదో సంపాదించింది లేదు, ఒక ఇల్లు లేదు, ఏదో కారు ఉంది, ఒక ఫ్లాట్ రెంట్కుంటున్నా, కడుతున్నా, పిల్లల ఫీజులు కడుతున్నా, ఉంటున్నా తప్ప ఏం లేదంటే. నేను ఒకటే అంటే సప్పుడు దాకా ఇండియా వచ్చేసి ఏమైనా బిజినెస్ చేసుకో, ఆడ నీకు సెట్ కాదు, ఫారెన్లో సెటిల్ అయ్యే జాతకం కాదు, కాబట్టి వద్దు. అంటే ఎవరికి ఎక్కడ సెట్ అవుతుందో కూడా తెలుస్తుంది చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 8th house చాలా స్ట్రాంగ్ ఉంటేనే 8th house లార్డ్ ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ చూడాలి మెయిన్. తర్వాత నీకు రాహు, చంద్రుడు, మళ్ళీ శుక్రుడు, ఈ ముగ్గురు కూడా చూడాలి. ఇప్పుడు నా మధ్యలో చూడలే, కోవిడ్ టైంలో ఎగ్జాక్ట్లీ రేపు ఫ్లైట్ క్యాన్సిల్ అంటే కొంతమంది ఇవాళ వెళ్ళిపోయారు, ఎక్కి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు పాపం టికెట్స్ కూడా మళ్ళీ రిఫండ్ అయిందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే రిఫండ్ చేస్తారు ఖచ్చితంగా. సో అట్లా అక్కడ దాకా వెళ్ళి ఎయిర్పోర్ట్ దాకా కూడా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కకుండా వచ్చేటోళ్ళ దాంట్లో శుక్రుడు వక్రించి ఉండటం, వీళ్ళు ఏదో చిన్న రెమెడీ చేసి అక్కడ దాకా వెళ్తారు కానీ ఎక్కలేరు. సో అట్లా వీళ్ళల్లో కూడా జాతకంలో మనం పెట్స్ ఎలాంటి పెట్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అంటారు నల్లకుక్క మంచిది కాదంటారు, మళ్ళీ నల్లదంటే మళ్ళీ శని అంటారు. ఎవరు చెప్తున్నారు ఆయన, మీకు దండం పెట్టాలి, మీకు అన్ని భయాలు పెట్టి కూర్చురు, నల్ల కుక్కను పెంచొద్దు, కాకిని ముట్టుకోవద్దు, ఇవన్నీ శని 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 అంట. పిల్లి అంటాడు, ఇప్పుడు పిల్లి ఏంటిది మా రాహు. పిల్లి ఏం చేస్తుంది తెలుసా, నీకేదన్నా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి అంటే నీ ఇంటి దగ్గర పిల్లులు ఎక్కువ వస్తాయి, ఒలుతా ఉంటాయి, ఏడుస్తాయి, వచ్చి రాత్రిపూట ఏడవటం, అట్లా నువ్వు జాగ్రత్త ఉండాలి. ఏదంటే రెండు ఇష్యూలు ఉంటాయి పిల్లులు ఏడవటం ద్వారా, ఒకటి హెల్త్ ఇష్యూ,
సెకండ్ ఫైనాన్షియల్ లాస్. ఎక్కడో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాడు ఆడు దుబ్బేనన్నా దుబ్బేస్తుండు, జాగ్రత్త అని ముందుగా హెచ్చరిక. హెల్త్ ఫైనాన్షియల్ రెండిట్లో వాళ్ళు ఇస్తారు సూచన. అదే కాకరుస్తుంది. అవును, మన ఇంటి దగ్గరికి వచ్చి కాకరుస్తూ ఉంటది. మనకేం చెప్తారు వీళ్ళు, కాకరిస్తే చుట్టాలు వస్తారు అంటారు. చుట్టాలు కాదు, కాకరిస్తే ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ గా, అంటే చుట్టాలు వస్తే ఖర్చు పెట్టారు అంతేగా, కాబట్టి డబ్బులు రెడీ చేసుకో అన్నట్టు ఆ సూచన. సార్ కుక్కలు ఏడవటం, ఏడిస్తే కనుక ఏవైనా ఈవి ఏదైనా జరుగుతుందంట, నిజమేనా? చనిపోతుందంట. అంటే భైరవుడు ఏంటంటే ఆ ఏడవటం అనేది ఏంటంటే చచ్చిపోతున్నావు అనేది కాదు. కొన్ని సందర్భాలలో నీ పూర్వీకులు కానీ ఇప్పుడు నా ఇంటి ముందు ఏడ్చారు, నా ముందు అంటే నీ పూర్వీకులు ఎవరో తిరుగుతున్నారు నీ ఇంటి చుట్టూ ఉన్నారు, ఎవరో చూసుకో, వాళ్ళకి ఏదో పెట్టు, లేదంటే వాళ్ళ తపన వల్ల నీకు ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు అన్నట్టు మనకు వాళ్ళకి కనపడతాయి కదమ్మా. అంటారు ఆత్మలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక భైరవుడు ఉన్నాడు, లేదంటే భైరవి అంటే మేలో ఫీమేలో ఉంది. ఇప్పుడు ఆ ముంగడ వ్యక్తి ఈ పర్సన్ అంటే ఈ పప్పీకి ఆయన కనపడుతుండు, కానీ నీకు కనపడతలేడు. నీకేదో చెప్పాలని చెప్పి నీ పక్కనే ఉన్నాడు అనుకో, అది చూసి నా భావం తెలిసేలాగా చేస్తాయి. అట్లా అది సూచన అనమాట. మనకి ప్రతిసారి ఏడుస్తూ చచ్చిపోతాయంటే కాదు. అది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ రీజన్ కూడా నీకు ఎవరు చెప్పరు, నేను చెప్తా, పబ్లిక్ కూడా అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు దీపావళి వస్తుంది, పటాకులు కాల్చకుర్రా కుక్కలు కావచ్చు, లేదంటేనేమో ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పి ఇది అంటారు. అసలు దీపావళికి పటాకులు కాల్చని ఎవడు చెప్పిండు? ఏడ రాసి ఉంది చెప్పు, దీపావళికి పటాకులు కాల్చాలని ఏడ రాసి ఉంది? ఏడ లేదు. కాకపోతే మనకి రాను ఒక అలవాటు చేసారు వెస్ట్రన్ కంట్రీ సెలబ్రేషన్ అని చెప్పి. అట్లా ఒక రాజులు మహారాజులు అప్పుడు జరిపేది కోటలు, సామాన్యులు ఓన్లీ దీపం. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే మనకి దీపావళికి పెద్ద రమాస అంటాం కదా, పెద్దలకు పెట్టుకుంటారు. అవును. సో దీపావళి రోజు ఏమవుతుందంటే రవి మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు, అందుకనే మాగిపోద్ది అంటాం, సాయంత్రం తొందరగా అయిపోతుంది. అయితే దీపావళి రోజు ఏంటంటే మనం పెద్దలకు పెట్టుకుంటాం కదా, మనం పెద్దలకు పెట్టుకుంటాం, మనం ఇంట్లో వ్రతం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే నీ పెద్దలు ఆ అమావాస్య రోజు నీ ఇంటికి వస్తారు. సో మొత్తం చీకటి ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగించి వాళ్ళకి దారి చూపి రావటానికి వెళ్ళటానికి, ఇది రీజన్ యాక్చువల్లీ. కానీ మనం రాను ఏం చేస్తున్నాం, సెలబ్రేషన్, పటాకాలు కాల్చురు, సుత్తులు బాంబులు పేల్చురు, చిచ్చుబుడ్డులు పేల్చురు, ఇవి చేస్తున్నాం. మరి వాళ్ళ ఇంట్లోకి ఏడొస్తారు. అట్లా నువ్వు ఫస్ట్ ఏంటంటే ఒక 6 to 8 వరకు నువ్వు ఈ పటాకులు ఇటకలు వేల్చొద్దు. మంచిగా పూజ చేసుకో, వ్రతం చేసుకో, మంచిగా నీ పెద్దోళ్ళకి పెట్టుకో, వాళ్ళ నావా మంచిగా ఆహ్వానించు, రండి తండ్రి తినండి. ఇప్పుడు మనం ఏమన్నా పరమేశ్వరుడికి పెడితే ఆయన వచ్చి ఏమైనా తింటాడా? తర్వాత తినే నువ్వే, స్వప్న గారు తింటారు, లేదంటే సార్ తింటారు, పిల్లలు తింటారు. సో మనం ప్రేమ ఆప్యాయతతోటి ఆ రోజు ఆహ్వానించాలి. సో ఇంకోటి ఈ పెట్స్లలో కావచ్చు ఏదైనా సరే కానీ 1-2 సార్లు తెచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకో. ఒక ప్రాణం అది కూడా ఒక ప్రాణమే, దానికి నోరు లేదు కానీ ప్రతిదీ అర్థమవుతుంది చెప్తే. ఇప్పుడు మా పప్పి ఉంది కదా, క్లయింట్ వచ్చి బెల్లు కొట్టంగానే చక్కగా ఇప్పుడు ఇట్లా సోఫాలో కూర్చుంటుంది మంచిగా, ఆమెను కట్టేం ఇల్లు మొత్తం తిరుగుతుంది, మొత్తం ఆమెదే ఇల్లు, ఇట్లా సోఫాలో కూర్చుంటుంది మంచిగా. గేట్ ఎప్పుడు సోఫాలో కూర్చొని గేట్ దిక్కు చూస్తూ ఉంటుంది, ఎవరు వస్తారు ఎవరు. క్లయింట్ అనే ఆమెకి ఎట్లా అర్థమవుతుంది అంటే, జనరల్గా ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు వస్తే డైరెక్ట్ గేట్ తీసుకొని వస్తారు, బువ్వు అని వెళ్ళిపోతుంది. అదే క్లయింట్ అన్నప్పుడు బెల్ కొడుతుంది, అది ఆమె మైండ్లో ఉంది. అది అర్థమైపోతుంది. బెల్ కొట్టంగానే అర్థం చేసుకొని మెల్లగా సోఫా దిగి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్రూమ్లోకి వెళ్తుంది, బెడ్రూమ్లో అనుకుంటుంది, మంచి ఫ్యాన్ వేస్తే ఆమెదో స్పాట్ ఉంటుంది, మంచిగా ఆడ బెడ్షీట్ వేస్తారు, మంచిగా ఆడబోతుంది, పనుకుంటుంది. క్లయింట్స్ అయిపోయేదాకా బయటికి రాదు, క్లయింట్స్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి మా, ప్రతిదీ కోపము. ఇప్పుడు మా మిస్సెస్ పాపను కానీ గట్టి తిడితే మెల్లగా చదువుకుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. వీళ్ళని తిడుతుంటే అర్థమైపోతుంది. ఓకే, అంటే పిల్లలు అలా చేస్తారు కదా జనరల్. మా పెద్ద పాపని తిడితే మా చిన్న పాప కామ్ అయిపోతుంది. సో అట్లాగా వీళ్ళు కూడా అంతే. మా ఫస్ట్ నా పప్పి షన్ను ఉన్నప్పుడు కూడా ఈమె జర్ర ఇలా తిడుతుంటే మెల్ల వెళ్ళిపోయేది, లోపలికి వెళ్ళిపోయి ఆడ అనుకునేది. మళ్ళీ స్నానం అంటే దగ్గర రానిపోయేది, నేను పోయి దండు పెట్టా చేసుకోవాలి పెట్టా అనేది బిల్లం, కానీ అప్పుడు మెల్ల లేచి ఫాదర్ డాడీ కదా అని చెప్పి నేనే
నన్ను తప్ప ఎవరిని చెప్పకపోయేది, అదే వీళ్ళు పోతే మాత్రం కొరికి పెట్టేది. ఆ. అట్లా మనం మహాతల్లి ఎపిసోడ్స్ లో మనం వింటాం కదా, కొన్ని ఎపిసోడ్స్ లో ఇలా డాగ్స్ తో చేశారు కదా, వాళ్ళ మాటలు వాళ్ళ ఇన్నర్ మాటల్లాగా. అది ఎందుకు ఆ సినిమా రాలే, చార్లీ 777, ఓకే రక్షిత్ శెట్టి, ఎంత హిట్ అయింది అది. అసలు ఏం యాక్టింగ్ అది, లాబ్రడోర్ డాగ్ అది, ఏం యాక్టింగ్ అసలు. అట్లా ప్రతిదానికి మా బెల్జియం మెలోనస్ అని చెప్పి ఒక బ్రీడ్ ఉంది. అవును సార్, అంటే ఈ బ్రీడ్స్ కూడా మనకి ఏ బ్రీడ్ సెట్ అవుతుందో తెలుస్తుంది. అగ్రెసివ్ ఉంటాయి, అంటే మన పర్సనల్ గా మనకి ఏది సూట్ అవుతుందో కూడా తెలుస్తుంది. చాట్లోనే ఇప్పుడు నేను అన్నాగమ్మా, నీకు లగ్నంలో ఒకవేళ వృషభ లగ్నం అయిందంటే వృషభ లగ్నంలో కానీ రాహు ఉచ్చస్థితిలో ఉంటే నువ్వు పిల్లిని పెంచుకో, మంచిది. అలాగే నీకు అగ్రెసివ్, ఇప్పుడు రాట్ వైలర్ అగ్రెసివ్, పిట్ బుల్ అగ్రెసివ్, జర్మన్ షెపర్డ్ ప్రొటెక్టివ్, డాబర్మన్ ప్రొటెక్టివ్. మళ్ళీ దీంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బెల్జియం మెలోనిస్ అనేది అన్నిట్లోనూ షార్ప్ బ్రీడ్. అది ఎట్లా అంటే దాదాపు 52 కమాండ్స్ గుర్తు పెట్టుకుంటుందంట, 52 కమాండ్స్. అది తీసుకెళ్ళి బాటిల్ తీసుకురా అంటే బాటిల్ తీసుకొస్తుంది. మార్కెట్కి వెళ్ళి నువ్వు కూరగాయలు తీసుకురా అంటే దానికి మైండ్లో ఉంటుంది, ఆ పలానా మార్కెట్ అక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఇచ్చి. నేను చైనా వీడియోస్లో చాలా చూసాను. అట్లా వాటికి ట్రైనింగ్ ఇస్తే ఒక పర్సన్, ఒక పిల్లోడికి ఎదుగుతున్నా కొద్దీ ఎట్లా అర్థమవుతావు అన్నీ అర్థమవుతాయి. అందుకే నేను తీసుకొచ్చి చాలా మంది ఏంటంటే, నా పెళ్లి కాకముందు నేను తెచ్చుకున్నా, నా పెళ్ళి అయినాక నా పిల్లని నచ్చలేదు, తీసుకుపోయి రోడ్డు మీద వదిలేస్తున్నా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక పిల్లోని నువ్వు ఇన్ని సంవత్సరాలు పెంచుకొని, అరే చంపేరా భయ్, దానికి రోడ్డు మీదకి వెళ్ళి కొట్టడం, రాళ్ళతోడు కొట్టడము, తిండి లేకపోవటము. ఇప్పుడు ఈ వానాకాలం, చలికాలము, ఇన్ని రోజులేమో దరిద్రపు నా కొడుకులు ఇంట్లో పెట్టుకొని ఒక పిల్లోడిని చూసుకున్నట్టు ఏసీలో పెట్టి అన్ని చేసి, ఇవాళ ఒక వ్యక్తి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా షెల్టర్లో తీసుకుపోయి వదులురా భయ్, రోడ్డు మీద ఎందుకు వదులుతున్నావు? ఇన్ని రోజులు పెంచుకొని దానికి గజ్జి వచ్చిందంటే నీ కొడుకు బిడ్డకు వస్తే వదులుతావు అట్లనే? ఏవో తిరిగి మొత్తం ఆస్తులు అమ్ముకొని తిరిగిపోయి అన్ని చేసుకొని అన్నీ చేస్తావు. మరి అదంటే అంత చులకన. అట్లాంటి వాళ్ళు తీసుకోవద్దు మా, వాడి జీవితంలో చూడు. అట్లాంటి వదిలేటోళ్ళు నేను చెప్తున్నా కదా, ఎంతమంది సఫర్ అయ్యేటోళ్ళు నేను చూసిన. పిల్లలు అయ్యి 1 year 1.5 years చనిపోయిన వాళ్ళు మస్తు మంది చూసిన. ఎందుకు చనిపోయింది? మరి నువ్వు చేసిన దరిద్ర పనికి. నువ్వు అది చేయకపోయిన ఉంటే నీ కొడుకు బతుకుండే. ఈ అన్ని చేయటం వల్ల ఇప్పుడు ఈ కుక్కల్ని కొట్టటము, ఈ కుక్కలతోటి కొంచెం బ్యాడ్ బిహేవ్ చేయటము, వాళ్ళ సంతాన సుఖం ఉండదు వాళ్ళకి. నువ్వు చూడు, ఎంతనన్నా అబ్జర్వ్ చేసి చూడు. అందుకనే ప్రతిదీ ఏంటంటే, తీసుకొస్తే సిన్సియర్గా సేవ చేసుకోవాలి, చూసుకో. లేదు నీకు ఓకే లేదు, నా పిల్లని నచ్చదు, మా అమ్మకి నచ్చదు అంటే తేకరా భయ్, అదేం షాక్ కాదు. వాళ్ళు మన జీవితంలోకి వస్తున్నారు అంటే ఏదో పరమేశ్వరుడు ఇచ్చ అది. కాబట్టి ఆయన ఇచ్చని నువ్వు పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు పెంచుకున్నా వదిలేసిన రోడ్డు మీద అంటే ఎంత బాధ అసలు. కొంతమంది అబ్రాడ్లో అయితే నాకు చూస్తే విచిత్రం అనిపిస్తుంది. కొన్ని రీల్స్ చూస్తే కుంటి పాపం, నాకు కొన్ని డాగ్స్ కళ్ళు కనపడవు, బ్లైండ్ ఖాళీ ఓనరు సౌండ్ వినగానే వాసన చూసుకొని దగ్గరికి వస్తాయి. వాళ్ళు ఎంత ప్రేమ పెంచుకుంటున్నారు. కాళ్ళు పోయినా వాటికి వీలర్, అది ఒక వీల్ లాగా చేయించి, వాళ్ళు పుణ్యాత్ములు. వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు కానీ మ్యాక్సిమం 10 out of 3 members ఉన్నారు. 7 members తీసుకుపోయి రోడ్ల మీద వదిలేసేటి నేను మస్తు చూసినా. నా ఫ్రెండ్ ఏదో రెస్టారెంట్ ఒకటి ఉంది, ఆ రెస్టారెంట్ దగ్గర వస్తాయి కదా, దాన్ని చూస్తే అనిపిస్తుంది, అమ్మ నీ ఇంత మంచిగా ఉంది, తప్పయి వచ్చిందా లేదంటే ఎవడన్నా వదిలేసిందా అంటే, తప్పయి వస్తే ఎతుకుతుండే కదా ఎవడో తీసుకొచ్చి వదిలేసింది కావాలి. కాబట్టి పెట్స్ని పెంచుకోవటం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ లైఫ్ టైం సేవ చేయి, వాళ్ళని టేక్ కేర్ చేసుకుంటే నెక్స్ట్ నీ జనరేషన్స్కి అది ఆశీర్వాదం పోతుంది. అంతే తప్ప మధ్యలో నువ్వేం చేసినా నీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి జాగ్రత్త, పెట్స్ పెంచుకునేటప్పుడు ఒక్కసారి మంచి ఆస్ట్రోనమీ కన్సల్ట్ అవ్వండి. వాటికి ఇష్టం వచ్చినట్టు పేర్లు కూడా పెట్టద్దు. నీ పేరుకి నా పేరుకి సెట్ అవ్వాలి. ఇప్పుడు నేను అన్నాగమ్మా, నాకు ఫస్ట్ ఉన్న షెన్ను, ఇప్పుడున్న షైనీ, ఎవరున్నా ఆ సామీనే ఉంటుంది. అందరూ ఇంతకుముందు నా దగ్గర 7 పప్పీస్ ఉండే, 6 బంచేసిన ఫ్రీగానే ఇచ్చా. అందరు ఎవరెవరికైతే ఓన్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చా. షెన్ను, ఇప్పుడు సింబా, షేరా, షైనీ అన్ని ఎస్పెక్ట్ మీదే పెట్టా. మంచి హెల్తీగా ఉంటాయి. వాళ్ళు ఉన్న రోజులు నాకు కలిసి వస్తే నా పిల్లలు కలిసి వస్తారు. కాబట్టి ఒక మంచి ఆస్ట్రోనమీ కలిసి ఆ పెట్టుకు కూడా ఏం నేమ్ పెడితే బాగుంటుంది, ఎలా పిలుచుకుంటే బాగుంటుంది, ఏ బ్రీడ్ తెచ్చుకుంటే బాగుంటుంది తెలుసుకొని తెచ్చుకున్నట్టయితే 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా సార్.
సో విన్నారు కదా, పెట్స్ గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాము. మనమైతే కనుక రకరకాల పెట్స్ని పెంచుకుంటూ ఉంటాము. సో మనకి సెట్ అయ్యేలాగా వాటికి ఉందా లేదా, వాటి నేమ్స్ అలా పెడుతున్నామా లేదా, ఏ బ్రీడ్ పెంచుకుంటే మనకు కలిసి వస్తుంది, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.